నమస్తే అండి, వెల్కమ్ టు పంపా కిచెన్. ఈరోజు మనము మన కిచెన్లో సజ్జ రొట్టె చేసుకోబోతున్నాము. అలాగే ఈ పిండితోనే ఇంకొక ఐటెం కూడా చేస్తాను నేను. మన ఛానల్లో ఒక్క పిండితోనే 2-3 ఐటమ్స్ చేస్తుంటాం కదా, అట్లాగా. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామండి. ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను, ఎర్రగడ్డ, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, బీట్రూట్ తురుముకున్నాను. మన ఇష్టం, మనం క్యారెట్ కావాలన్నా, లేదు సొరకాయ కావాలన్నా, క్యాబేజీ, మన ఇష్టం. ఏ వెజిటబుల్ ఉంటే అందుబాటులో అది వేసుకోవచ్చు. కరివేపాకు, పచ్చిమిరకాయలు, తర్వాత వచ్చేసి కొత్తిమీర. యాక్చువల్గా అయితే దీంట్లో కొత్తిమీర వేయను, కొంచెం ఉంటే వేద్దామన్నట్టు. ఇంకా ఇది వచ్చేసి సజ్జపిండి. నేను వచ్చేసి ఒక మీడియం సైజ్ గ్లాస్కి తీసుకున్నాను. ఇంకా తర్వాత జీలకర్ర. ఇవి వచ్చేసండి పెసరపప్పు నానబెట్టుకొని పెట్టుకున్నా. చూడండి, ఇక్కడ కూడా మన ఇష్టం ఏంటి, మనం శనగకాయ పప్పులు వేసుకోవచ్చు, లేకపోతే శనగపప్పు నానేసుకోవచ్చు. నేనైతే ఈరోజు పెసరపప్పు వాడుతున్నా. మరి ఇంకా ఉప్పు కావాల్సినంత వేసుకుంటాము. మరి సజ్జ రొట్టె ఎలా ఉంటుందో చూద్దామండి. మరి దీంట్లోకి నేను ఆల్రెడీ ఇది పిండి పట్టించేటప్పుడే ఉప్పు వేసి పట్టించుకున్నాను, పురుగు అట్లా పడకుండా ఉంటుందనేసి. కాబట్టి అంత కలిపినాక టేస్ట్ చూసి ఇంకేమన్నా తక్కువైతే వేద్దామండి, లేకపోతే అవసరం పడదు. మరి దీంట్లోకి కొంచెం జీలకర్ర, కొంచెం అంత జీలకర్ర, తర్వాత మనం చెప్పిన అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరకాయలు, ఎర్రగడ్డలు, ఈ బీట్రూట్ తురుము. ఇవన్నీ మనము తర్వాత ఈ పెసరపప్పు ఉంది కదా, ఈ పెసరపప్పు నీళ్ళంతా వంచుకునేసి ఈ పెసరపప్పును కూడా వేసేద్దామండి. కొందరు ఏం చేస్తారంటే ఈ పెసరపప్పుని ఒక ఉడికిస్తారు కూడా, కానీ నాకైతే ఇట్లాగే ఇష్టం. మళ్ళీ ఒకవేళ మీరు ఉడికించుకోవాలంటే ఉడికించవచ్చు, కాకపోతే జాగ్రత్తగా, త్వరగా ఉడికిపోతాయి కదా. కొంచెం ఎక్కువ ఉడికినా కూడా మనం పిండి కలిపేటప్పుడు అది పప్పులాగా ఉండకుండా అంతా పేస్ట్ అయిపోతుంది. దీంట్లోకి వేడి నీళ్ళు అట్లాంటివి ఏం అవసరం ఉండవండి, మామూలు చాలా నీళ్ళు వేసుకున్నా కూడా సరిపోతుంది. మరి ఇప్పుడు ఎట్లా రొట్టె పిండి అంతా ఒకేసారి కాకుండా అంతా ఇట్లా కలిపేద్దాము. కలిపేసి అట్లా ఒక పక్కకు పెట్టేసుకుందాం. కొంచెం రొట్టెకి మనకు ఎంత అవసరమో అంత పిండిని మాత్రమే తడుపుకుందామండి. ఎంత పిండి అవసరమైతే అంత తడిపేద్దాం, అంత తడిపి పెట్టుకోకుండా. చూసి జాగ్రత్తగా మనకు ఒక రొట్టెకి ఎంత అవసరమో అంత. ఈ కన్సిస్టెన్సీ ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. దానికంటే ముందు ఉప్పు సరిపోయిందో లేదో చూస్తాను. కొంచెం వేస్తాను. ఈ ఒక్క రొట్టెకి వేసుకుంటాను, అట్లా చూసి వేసుకుందాము. నేను పిండిలో వేసి కొట్టిస్తాను ఎప్పుడు అట్లా. ఇప్పుడు మనం దీన్ని ఉండలాగా చేసుకుందాం. ఇట్లా మరీ పల్సగా మరీ గట్టిగా లేకుండా ఒక మోస్తరు ఇట్లా తడితే మనకి వచ్చేలాగా. ఇంకా కొంచెం నీళ్ళు వేసుకున్నా కూడా ఏం కాదు, వేద్దాము. అంటే ఇన్ని అని కొలత చెప్పలేను, మనం చూసుకొని కలుపుకోవాలి. నేను కన్సిస్టెన్సీ చూపిస్తాను మీకు. ఇది చాలా ఈజీ, జొన్న పిండిలాగా అట్లంతా కాదు, చాలు ఈ మాదిరిగా. ఇప్పుడు ఎట్లా తట్టుకోవాలా అనేది చూపిస్తాను నేను. చూడండి, ఇలాగా ఇదైతే నేను రొట్టెల కోసమే పెట్టుకుంటాను క్లాత్. దాంట్లో ఇది తీసేసుకొని ఇది తడుపుకోవాలి. ఈ క్లాత్ బాగా నీళ్ళు వేసి తడుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలాగా తట్టుకోవాలి. మనకి ఎంత పలసగా కావాలంటే అంత పలసగా ఒక ప్లేట్ వేసుకోవాలా కింద. ఇదేం మనకేం పెద్ద ఇబ్బంది ఏం పెట్టదు.
బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఈజీ. ఇట్లనే మనం ఎత్తేసి మీకు ఒకవేళ స్ప్రెడ్ కాలే కొంచెం వాటర్ అట్లా అద్దుకొని స్ప్రెడ్ చేయొచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. చాలా ఈజీ. మన జొన్న రొట్టెల్లాగా విరిగిపోవటము అట్లాంటివి ఏమి ఉండవు. అట్లా ఒకవేళ స్ప్రెడ్ కాలేదు కొంచెం అట్లా వాటర్ అద్దుకొని ఇట్లా ఎడ్జెస్ చీలిపోయినా ఏమి ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ కావాలంటే మనం ఇట్లా క్లాత్ తీసుకొని అట్లా దాన్ని అంచులంతా ఇట్లా అట్లా ఒత్తుకోవచ్చు అనమాట. ఇంకా కొంచెం బాగా అంటే వేడి తట్టుకోగలిగి అట్లా ఉంటే మనం పెనం పైన తట్టేయచ్చు ఈ రొట్టెని. మనం ఎంత పలసగా కావాలంటే అంత పలసగా తట్టుకోవచ్చు అండి. ఇలాగంతా తట్టుకున్నాను నేను. పెనం కూడా బాగా కాలిపోయిందండి. ఇప్పుడండి మనము ఈ ప్లేట్ ఉంది కదా చూడండి, ఈ ప్లేట్ని నేను చూడండి, ఈ ప్లేట్ని నేనేం చేస్తానంటే అట్లా వేసేసి ప్లేట్ చిన్నగా తీసేద్దాము. అట్లనే ఈ బట్ట అట్లా తీసేస్తాం అంతే. చూడండి ఎంత సులభంగా మనము రొట్టెని పెనం పైన వేసేసుకున్నాము. దీనిపైన కొంచెం నూనె కానీ నెయ్యి కానీ మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. చాలా ఈజీగా అంటే మనం జొన్న రొట్టెలాగా వేడి నీళ్ళల్లో వేయటము ఇట్లంతా ఎక్కువ కష్టపడే పనే లేదు. చాలా ఈజీగా అయిపోతుంది. కొత్తగా ఎవరైనా రొట్టెలు ట్రై చేసే వాళ్ళు కూడా ఫస్ట్ ఈ సజ్జ రొట్టెలతో ట్రై చేస్తే ఇంట్రెస్ట్ పోకుండా ఉంటుంది. ఫస్ట్ ట్రై జొన్న రొట్టెలతో చేస్తే అది ఇరిగిపోతూ ఉంటుంది, విసుగు వస్తుంది కదా. ఇది కొంచెం సిమ్లో పెట్టి కాల్చుకోవచ్చు. లేదు ఒకవేళ కాలదు అనే డౌట్ ఉంటే ఇట్లా మధ్యలో హోల్స్ చేయొచ్చు, కానీ కాలుతుంది. మన ఇష్టం, మనం ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. కొంచెం సిమ్లో పెట్టుకొని కాల్చుకుందాము. చూడండి మరి తిప్పేస్తున్నా. చూడండి ఎంత నీట్గా చపాతీలాగా వస్తుంది. అసలు పిండి ఫ్రెష్ ఉంటే అసలు ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో మీరు నంబర్ ఆఫ్ వెరైటీస్ వెజిటబుల్స్ వేసుకోవచ్చు. నేను చెప్పినట్టు శనక్కాయ విత్తనాలు, పల్లీలు అంటాం కదా అవి, లేదంటే శనగపప్పు నానబెట్టి, మన ఇష్టం, మన ఓపిక, అన్ని 3 రకాలుగా కూడా వేసుకోవచ్చు. కాకపోతే శనక్కాయ విత్తనాలు ఏంటంటే కొంచెం ఒకలొకలుగా దంచి వేసుకోవాలా, లేకపోతే అది తట్టేటప్పుడు రొట్టె అడ్డం వస్తూ ఉంటుంది. కానీ దీంట్లోకి ఇవి పెసరపప్పు నానేసినది చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం రొట్టెలన్నీ చేసుకుందాము. ఇంకో రొట్టె కూడా తట్టి చూపిస్తాను నేను. ఇది సిమ్లో పెట్టేస్తాము. అంతలోపు మనం రొట్టె తట్టుకునేది చూద్దాం. ఇంకోటి మరి చూడండి, ఇంకోటి పిండి తడిపి పెట్టుకున్న, ఉప్పు కలిపి కొంచెం. పిండి కొంచెం లూజ్ ఉంటే బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇట్లాగా చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. కొంచెం గట్టిగా అంతా కలుపుకోవద్దండి, మరీ లూజుగా కాదు. నేను చెప్పాను కదా అట్లాగా. కొంచెం స్ప్రెడ్ కాలేదు అంటే కొంచెం నీళ్ళల్లో అట్లా అద్దుకుందాము, అట్లా తట్టేద్దాం. చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. కాలడం కూడా ఎక్కువ టైం అంతా తీసుకోదు. మరి ఎక్కువ నీళ్ళు కూడా అద్దుకోకూడదు, జాగ్రత్తగా అట్లా. అంచులు ఒకవేళ ఇరిగిపోయినా మనం బట్టతో అట్లా చేసుకుందాం, ఏం కాదు. ఎంతవరకు స్ప్రెడ్ అయితే అంతవరకు చేసుకోండి కదా. చా అంతలోకి అది కాగిందేమో చూసేస్తాము. చూద్దాము కదా, క్లోజప్ వెళ్దాం. చూడండి ఈ విధంగా బాగా సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే లోపలంతా పిండి పిండిగా లేకుండా ఉంటుంది. ఈ విధంగా బాగా కాల్చుకోవాలి. చూడండి
బాగా కాలింది కదా. మనకి ఇట్లా తిప్పేటప్పుడు కూడా ఏం విరిగిపోదు. చూడండి ఎంత రెడ్గా అయిందో. అట్లా సాయంత్రం పూట స్నాక్ లాగా చాలా హెల్దీ స్నాక్స్ ఇవన్నీ కూడాను. ఓకే, మరి దీన్ని మనం ప్లేటింగ్ చేసేద్దాము. చూడండి, సజ్జ రొట్టె రెడీ. మరి ఇందాక తట్టుకున్నామే, అది కూడా వేస్తాను. చూడండి, ఇట్లా ఈ ప్లేట్ని దీనిపైన వేసేసి ప్లేట్ తీసేస్తాము. అట్లాగే క్లాత్ కూడా చిన్నగా అట్లా అనుకుందాం. అంతే. చాలా అంటే చాలా ఈజీగా మనకి సజ్జ రొట్టెలు అయిపోతాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి అందరు కూడా వీలైనంత వరకు ఇట్లాంటి ఆరోగ్యకరమైనవి తిని, మన ఛానల్లో రాగితో సంబంధించినవన్నీ రొట్టెలు, దోశలు, లడ్లు చాలా ఒక 5-6 రకాలు చెప్పుకున్నాము. మరి సజ్జలతో కూడా ప్రయత్నించండి ఒకసారి. ఓకే, మరి ఇది తిప్పుకుందాం. చూడండి, చాలా అంటే చాలా ఈజీ. చల్ల నీళ్ళతోనే కలుపుకోవచ్చు. తట్టుకునేటప్పుడు రొట్టె ఇట్లా తట్టేటప్పుడు మనకేమి జొన్న రొట్టె లాగంత విడిపోదు. ఒక తడిబట్ట పెట్టుకొని కొంచెం ఓపికగా అట్లా తట్టుకున్నామంటే ఆ బట్ట అట్లే మనం పెనం పైన వేసుకోవచ్చు. ఓకే, మరి ఇలాగా నేను రొట్టెలన్నీ చేసి చూపిస్తాను. లాస్ట్లో ఇంకొక ఐటెం కూడా చూద్దాం. మరి చూడండి, మరి ఈ రొట్టెలు కూడా అయిపోయింది. నేను 3 రొట్టెలు కాల్ చేసినాను. చూడండి కదా, ఇలాంటి సజ్జ రొట్టెలు కదా. ఇంకా నేను వేసిన పిండిలో ఇది మిగిలింది. ఇది ఇప్పుడు దీన్ని ఏం చేస్తామనేది చూద్దాం. దీంట్లోనండి నేను కొంచెం జారుగా అట్లా నీళ్ళు వేసుకుంటున్నాను కదా. ఇట్లా చూడండి, ఇట్లా ఇంకా కొంచెం వాటర్ వేద్దాం. కొంచెం ఎక్కువ పడిపోయినాయి. ఓకే, ఇట్లా వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో మళ్ళీ ఒకసారి చూసుకొని వేసుకుందాం. కొంచెం పడుతుందండి, అంత ఉప్పు వేస్తున్నా. ఇప్పుడు చూద్దాం మనం. ఈ పిండిని నేను ఇట్లా గ్లాస్లో వేసుకుంటున్నా. ఓకే, గ్లాస్లో వేసేసుకొని మనం ఇంకా చూడండి హైలో పెట్టుకోవాలి పెనము. ఇట్లా మనము ఇన్స్టెంట్ దోశలాగా కూడా వేసుకోవచ్చు. మరి చూద్దాం ఎలాగో. సిమ్లో పెట్టేసి దీన్ని బాగా కాలమిద్దాం. నూనె కావాలన్నా వేసుకోవచ్చు. మనం నూనె వేయకపోయినా కూడా వస్తుంది. వేసుకుందాం, కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది కదా. మరి సిమ్లో పెట్టి కాల్చాలా. దోశ బాగా కాలిందండి, తీద్దాము. కొంచెం అట్లా నెమ్మదిగా తీయడానికి ప్రయత్నిస్తాము. కొంచెం అట్లా పోయినా ఏం కాదు, జరుగుతూ ఉంటాయి కదా అలాంటివి. కొంచెం ఒక పక్క లావు ఒక పక్క సన్నగా ఉన్నప్పుడు లావు మందంగా ఉండేది సరిగ్గా కాలేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనం వేసుకోవాలి. ఈ విధంగా మనం ఇన్స్టెంట్గా కూడా సజ్జ దోశలు, మన రవ్వ దోశలాగా సజ్జ దోశలు కూడా వేసుకోవచ్చు. కొంచెం సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటేనే బాగుంటుంది. మరి కాలింటుంది, తీసేద్దాం. చూడండి ఎంత బాగా హోల్స్ అన్నీ వచ్చాయి కదా. ఇప్పుడు మనం ఇట్లా మడత పెట్టేసి దీన్ని కూడా ఒక ప్లేట్లో తీసుకుందాం. నేను స్టవ్ ఆపేస్తున్నానండి. చూడండి, ఇన్స్టెంట్ సజ్జ పిండి దోశ. మరి చట్నీతో ఎట్లా ఉందో టేస్ట్ చూద్దాం. చూడండి, సజ్జ రొట్టెలు, సజ్జ దోశ ఇన్స్టెంట్గా.
ఈ చట్నీని మనము ఇడ్లీ చేసుకునేటప్పుడు చూసినాము, పొంగల్ చేసేటప్పుడు, పొంగల్ వీడియో, ఇడ్లీ దోశ వీడియో వాటిల్లో అంతా ఉంది. చట్నీ కావాలంటే వాటిని వీడియోస్ని ఒకసారి చూస్తే సరిపోతుంది. ఈ విధంగా మనము చాలా ఆరోగ్యానికి మంచిది. అసలు దోసపిండిలాగా రాత్రిలో నానేసి మిక్సీ కొట్టి పొంగకపోతే ఇట్లాంటి ఇబ్బందులన్నీ పడాల్సిన అవసరం లేదు. పొద్దున్న లేస్తానే అట్లాగా కొన్ని వెజిటబుల్స్ అవైలబుల్గా ఉన్న వేసేసి ఈ విధంగా ఆరోగ్యకరమైన టిఫిన్ సజ్జ దోశ ఇవి వచ్చేసి సజ్జ రొట్టెలు. చూడండి ఎంత బాగున్నాయి కదా. మరి వీటిని మీరు కూడా ట్రై చేయాలా? నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలాగుందో. చూడండి అసలు చాలా క్రంచీగా కూడా ఉంది. టేస్ట్ చేద్దాం. కరుం అంటుండే. రొట్టెలకైతే చట్నీ కూడా అవసరం లేదు. కావాలంటే శనక్కాయల పొడి లేదంటే ఇదే చట్నీనో అద్దుకోవచ్చు. నేనైతే రొట్టె ఉత్తదే తినేస్తాను. బా సూపరు. మరి మీరు కూడా ఇటువంటి ఆరోగ్యకరమైన సజ్జలతో బ్రేక్ఫాస్ట్ కానీ సాయంత్రం స్నాక్స్ కానీ చేసుకోండి. నేను చూపించే విధంగా ట్రై చేయండి. ఇంట్లో ఏ వెజిటబుల్ ఉంటే అది వేయండి. మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకొని చాలా ఈజీగా తయారు చేసుకొని తిని మరి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎంతో ఆరోగ్యమైన సులభమైన వంటలు ఎన్నో చేసుకుందాం. థ్యాంక్ యూ.